వెల్కమ్ టు జనం కోసం ఎగ్జిట్ పోల్స్ రావడం అయితే జరిగింది. ఎగ్జిట్ పోల్స్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తున్నాయి అని కూడా తమ ఎగ్జిట్ పోల్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. అలాంటి ఎగ్జిట్ పోల్స్లోనే మన దగ్గర పోల్ స్ట్రాటజీకి సంబంధించిన ఎగ్జిట్ పోల్ అయితే మన దగ్గర ఉంది. అలాంటి ఎగ్జిట్ పోల్లో ఎలా ఉంది అంటే అనేది కూడా ఒకసారి అయితే మనం చూద్దాము. వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయి, ఎన్డీఏ కూటమికి ఎన్ని సీట్లు వస్తాయి, వైసీపీకి ఓట్ షేర్ ఎంత పడింది, ఎన్డీఏ కూటమికి ఓట్ షేర్ ఎంత పడింది కూడా వీళ్ళు చెప్పడం అయితే జరిగింది. ఒకసారి అయితే మనం చూద్దాము. టోటల్ సీట్లు వచ్చేసరికి 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంట్ సీట్స్ అయితే ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేసి 115 నుంచి 120 సీట్లు వస్తాయని సర్వే సంస్థ అయితే చెప్పడం జరుగుతుంది. అలాగే ఎన్డీఏ కూటమి అంటే బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీకి 50 నుంచి 60 సీట్లు వస్తాయని కూడా ఈ ఎగ్జిట్ పోల్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. అలాగే చూసుకుంటే కనుక ఎంపీ స్థానానికి వచ్చేసరికి, పార్లమెంట్ సీట్లకు వచ్చేసరికి 16 నుంచి 18 సీట్లు వస్తాయని కూడా ఈ సర్వే అయితే చెప్పడం జరుగుతుంది. అలాగే ఎన్డీఏ కూటమికి వచ్చేసరికి 7 నుంచి 9 సీట్లు వస్తాయని కూడా ఈ సర్వే సంస్థ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. అలాగే చూసుకుంటే కనుక ఓట్ షేర్ కూడా వీళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. ఓట్ షేర్ వచ్చేసరికి 52% అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిందని వీళ్ళు ఓట్ షేర్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే చూసుకుంటే ఎన్డీఏ కూటమి కంటే 45% ఓట్ షేర్ వచ్చిందని కూడా ఈ సర్వే సంస్థ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. అలాగే అదర్స్కి వచ్చేసరికి 3% ఓట్ షేర్ ఉందని కూడా ఈ సర్వే సంస్థ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియపరచండి.